యోహాను సువార్తలో మనం చదువుకుంటాం దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో మన అందరికీ తెలిసినటువంటి వాక్యము యోహాను సువార్తలో ఆయన చెప్తున్నటువంటి మాట ఒక్కసారి చదువుకుందాం. చూడండి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనములో ఏమని వ్రాయబడింది అక్కడ? నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడే. దేవునికి స్తోత్రం. చూడండి, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట ఏంటంటే నా గొర్రెలు నా స్వరం వింటాయి. ఇప్పుడు నా గొర్రెలు డైరెక్ట్గా నన్ను చూడాల్సిన అవసరం లేదు. నా స్వరం వినగానే ఇది నా దేవుని స్వరము, ఇది నా యాజకుని స్వరము, ఇది నా పాస్టర్ గారి స్వరము, లేదా ఇది మా సంఘం నుండి వచ్చే స్వరము, ఇదిగో ఈ స్వరము నాతో మాట్లాడును వాని స్వరము అని మనం గుర్తుపెట్టగలం. పురులరా, వాక్యంలో దేవుడు అంటాడు నా గొర్రెలు నా స్వరం వింటాయి అని అన్నాడు. ఇక్కడ అందరూ గొర్రెలు కాదు, మరలా గొర్రెలు ఖచ్చితంగా వింటాయి, అందులో ఏ విధమైనటువంటి అనుమానాలు లేవు. గొర్రెలు ఖచ్చితంగా వింటాయి, కానీ మేకలు వినవు. బైబిల్ గ్రంథంలో దేవుడు అది కూడా చెప్పాడు కదండి. లూకా సువార్తలో మనం చదువుకున్నప్పుడు, లేదా మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చదువుకున్నప్పుడు చదవద్దు, కానీ అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటి? గొల్లవాడు మేకల మందులో నుండి గొర్రెలను, గొర్రెలలో నుండి మేకలను వేరుపరచు దినమందు దేవుని దూతలు వచ్చి మేకలను మేకలుగాను, గొర్రెలను గొర్రెలుగాను హృదయాన్నులరా వేరు చేస్తాయని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. గొర్రెకున్న స్వభావం ఏంటి అని అంటే మాట విని మౌనంగా ఉండడం. బుర్రలరా, మేక స్వభావం ఏంటి అని అంటే అల్లరి చేయడం, గొంతులేయడం, తిరగడం, మాట వినకపోవడం. హృదయాన్ని బిడ్డలారు ఇంకా అలాగున యజమాను ఏడిపించుకుంటూ తిరగడం. హృదయాన్ని బిడ్డలారు మీరు బాగా గమనించండి. మేక మాట మన మన మాట మేక అంటదా? మీరు బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా. నేను అనుకుంటా ఉంటాను మేకలన్నిటి కూడా గేదె మెడలో కట్టినటువంటి గుదుకర కట్టేయాలి దానికి కూడా, అప్పుడే హృదయాన్ని బిడ్డలారా గొంతు లేకుండా ఉంటుంది. అది పూర్వం నా చిన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, ఏంటి అని అంటే మేక స్వభావం ఎట్లాంటిది అని అంటే హృదయాన్ని బిడ్డలారా, మేక కుదురుగా ఒక చోట మీదట, మేక ఒక చోట కుదురుగా మీదట, దానికి 7 పొలిమెరలు దాటితేనే కానీ ఎడంటొక్క నిండదట దానికి. మీకు అర్థమైందా? ఎప్పుడన్నా విన్నారు ఈ సామెత? మీరు వినే ఉంటారు. 7 పొలిమెరలు దాటితే గాని ఎడండొక్క నిండదట దానికి. మీరు బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా. అంటే ఇక్కడ కొంచెం కొరుగుతుంది, మీ చిక్కుడు పాదు సగం తినేస్తుంది, మరలా ఎదరికి వెళ్తుంది, అక్కడ హృదయాన్ని బిడ్డలారా పూల మొక్కలు కొన్ని తినేస్తుంది. ఏది పనికొచ్చేది చేయదు. మీరు బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా. ఒక గొర్రెని తీసుకెళ్ళి ఇది నీ మేత స్థలం, ఇది నీ దొడ్డే అని అంటే హృదయాన్ని బిడ్డలారా నేరుగా అక్కడికి వెళ్ళి మేసి యజమానుడు పిలవగానే మరలా తన సొంత దొడ్డులోనికి పరిగెట్టుకుని వచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వభావం, గుణం ఒక గొర్రెకే ఉంటుందట. ఆ గొర్రె వింటదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ గొర్రెలు ఎంతమంది, మేకలు ఎంతమంది? మీ స్వభావాన్ని బట్టి హృదయాన్ని బిడ్డలారా. ఇప్పుడు మనం బయటపడకపోయినా మనకు తెలుసు నేను ఎవరినని. అమ్మా, నాకు తెలుసు నేను ఎవరినని. చెప్పండి. పైకి మాత్రమే గొర్రెని, అవకాశం ఇవ్వాలి కానీ లోపల బోళ్ళని గొంతులేస్తాను నేను, లోపల బోళ్ళని గొంతులేస్తాను నేను. పైకి గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి ఆ తోడేలన్నాడు బైబిల్ గ్రంథంలో. మీరు బాగా గమనించాలి. దేవుని స్వరము వినటము అని అంటే ఇక్కడ భక్తుడు ఎప్పుడు విన్నాడు? హెచ్కేల్ గారు ఎప్పుడు విన్నాడు? ఎప్పుడు విన్నాడండి దేవుని యొక్క స్వరము? చదవండి ఒకసారి ఆ మాట, వాక్యంలో వ్రాయబడిన మాట ఒకసారి. ఎప్పుడు విన్నాడు ఆయన? నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు కదా. మరి మనం ఎప్పుడు వింటాం? ఆయన ఎప్పుడు విన్నాడో ఒకసారి చదవండి. ఏమనుంది అక్కడ? ఆయన నాతో మాట్లాడినప్పుడు వింటున్నారా? ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టెను, అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరమును నేను వింటేనే. పుర్లరా ఆలోచించే. అందుకనే ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వింటాడు. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన వాడు వింటాడు. అంటే దేవుని ఆత్మ నీలోనికి వస్తే తప్ప దేవుని స్వరాన్ని వినే గుణం కూడా నీకు రాదు. మీరు బాగా గమనించండి. దేవుని మాటలు వినాలి, శ్రద్ధగా వినాలి అని అంటే కూడా హృదయాన్ని బిడ్డలారా నీ మనసు ఇక్కడ నిలపాలి అని అంటే కనుక కూడా దేవుని ఆత్మ నిన్ను పట్టుకుని నిన్ను గొర్రెలాగా మారితే తప్ప నువ్వు లోకాన్ని పట్టించుకోకుండా అలాగ దేవుని స్వరాన్ని వినవు నువ్వు. మీరు బాగా గమనించండి హృదయాన్ని బిడ్డలారా. ఇక్కడ ఎక్కువ శాతం ఎలా ఉంటాము మనము అని అంటే అమ్మ వినాలి. ఎక్కువ శాతం ఎలా ఉంటాం మనము అని అంటే పిల్లరా, నేను మాట్లాడితే అమ్మ వినాలి, అమ్మ వినాలి నేను అని ఎందుకు చెప్తున్నా? నేను వినకపోతేనే చెప్తాం. అలాగా చెప్పండి, వినకపోతేనే మనం మాట్లాడినట్టు ఎవరో మాట్లాడలేరు ఇక్కడ ఊర్లో. మనకంటే వత్తాదులు ఈ ఊర్లో ఇంకెవరో లేరు. బాగా గమనించండి పిల్లరా.
నాలుగు వాడడం మొదలు పెడితే నీకంటే నాకంటే బాగా వాడేవాడు ఎవడో లేడు ఇక్కడ. అంత బాగా వాడతాం, చాలా పదునెక్కువ మన నాలుగుకి. బాగా గమనించాను, గట్టిగా చెప్దాం హల్లెలూయా. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటాడు ఏమని అని అంటే, దేవుని బిడ్డలారా ఇక్కడ చదువుకున్నాం కదా వాక్యంలో, నా గొర్రెలు నా స్వరం వింటాయి. గొర్రెలకున్నటువంటి స్వభావము, ఆ స్వభావం చూడండి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవుని ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు తప్ప ఆయన స్వరం నేను వినలేదు. ఆయన స్వరం నేను ఎప్పుడు విన్నాను అని అంటే, ఆయన ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు అప్పుడు ఆయన స్వరము నాతో మాట్లాడగా అప్పుడు నేను వింటిని. అప్పుడు నాకు ఆయన స్వరం అర్థమైంది, అప్పుడు ఆయన మాటలు నాకు అర్థమయ్యాయి. అప్పుడు ఏం చెప్తున్నాడు నేను గ్రహించగలుగుతా ఉన్నాను. ఏం చెప్తున్నాడు దేవుడు తన సేవకుడిని స్థలమందు నిలబెట్టి ఆయన ఏం చెప్తున్నాడు, హృదయ వాక్యంలో ఉండేటువంటి ఆయన ఉద్దేశాలు చెప్తున్నాడు. ఆయన మనం ఎలాగుండాలో చెప్తున్నాడు, ఎలా మసులుకోవాలో చెప్తున్నాడు. పరలోక రాజ్యం రాబోతా ఉంది, నిత్య జీవం రాబోతా ఉంది. అలాగే దేవుణ్ణి నమ్మనటువంటి వారికి భయంకరమైనటువంటి ఉగ్రత దినాలు రాబోతా ఉన్నాయి. పాతాళం ముందు నిత్య నరకాగ్ని కాచుకొని ఉంది దేవుని బిడ్డలారా. ఇప్పుడు పాతాళం నుండి ఎలా తప్పించుకోవాలో, పైకి పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలో బైబిల్ గ్రంథంలో దేవుడు తన స్వరము ద్వారా మన అందరికీ నేర్పించబోతా ఉన్నాడు. ఆయన మనకి ఏం బోధిస్తాడు, అన్ని మంచి మాటలే బోధిస్తాడు. మనకి ఏం నేర్పిస్తాడు, పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో నేర్పిస్తాడు, ఎలా సుఖపడాలో నేర్పిస్తాడు, పరలోక రాజ్యపు నిత్య ఆనందాన్ని ఎలా పొందుకోవాలో నేర్పిస్తాడు, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆనందాలని ఎలా అనుభవించాలో నేర్పిస్తాడు, ఈ పాపలోకంలో పాపం అంటకుండా ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. అలాగున్న దేవుని స్వరము మనకి మంచి చెడుల మధ్య తారతమ్యాన్ని వివరిస్తూ, చెడు అంటనివ్వకోకుండా ఈ లోకములో నుండి వేరు చేయబడి దేవునికి దగ్గరగా పరిశుద్ధతలో ఎలా జీవించాలో దేవుడు తన సేవకుడిని నిలబెట్టి ఆయన స్వరముతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వరం వినే వాళ్ళకి ఇందులో ఉన్న మంచి అర్థమవుతుంది. స్వరూపం చూసేవాడికి పాస్టర్ గారు యొక్క విగ్రహమే కనబడుతుంది. మీకు అర్థమవుతుందండి? ఆయన స్వరం వింటే కనుక ఆ వాక్యంలో ఉన్న తీవ్రత మనకు అర్థమవుతుంది, ఆయన మనసు మనకు అర్థమవుతుంది. కాబట్టి స్వరం వినడం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. మీరు బాగా గమనించాలి. మీరు కళ్ళు మూసుకున్న పర్వాలా, ఏం చెప్తున్నాం అలాగును చెవ్వేసి వినండి పుర్లారా, అందులో ఉన్న అంతర్భావం మనకు అర్థమవుతుంది. దేవుడు ఎలా మాట్లాడతాడు మనతో, నా గొర్రెల స్వరం వింటాయన్నాడు కదా, ఎలా మాట్లాడతాడు దేవుడు మనతో? చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడట ఎలా మాట్లాడుతాడో చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. చూడండి, ఇర్మియా గ్రంథంలోనికి వచ్చినప్పుడు, ఇర్మియా గ్రంథంలో 35వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయములో దేవుడు 15వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి, ఏమని వ్రాయబడిందండి? మరియు పెందల కాడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చెప్తున్నాడు. పెందల కాడే అంటే ఏంటి? మన చేతులు కాలకముందు, అపాయంలో మనం పడకముందు, పిల్లరా నిత్య నరకంలోనికి వెళ్ళిపోకముందు, మనం మన దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం కొరకు దేవుడు ముందుగానే ఇప్పుడు ఎవరిని పంపుతూ ఉన్నాడు ఆయన మాటలనే, ఎవరి ద్వారా పంపుతున్నాడు ఆయన మాటలనే. మీరు బాగా గమనించండి దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. ఒక మాట, ఇప్పుడు మనకి ఇంతకు ముందు అయితే పోస్ట్ మ్యాన్లో చక్కగా వచ్చి ఉత్తరాలు కట్టాయి, నీచువరు అన్నీ తగ్గిపోయి వస్తున్నాయి, కానీ తగ్గిపోయాయి. మనకు ఇప్పుడు ఉత్తరాలు, వాట్సాప్లో అన్ని మెసేజ్లు అన్నీ కూడా ఎందులో వచ్చేస్తున్నాయి మనకి? సెల్ ఫోన్లో. అమ్మా చెప్పండి, సెల్ ఫోన్లో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీరు నాకు మెసేజ్ పెట్టారనుకోండి, ఒక వాయిస్ మెసేజ్ పెట్టారనుకోండి, ఫోన్ నాతో మాట్లాడుతుందా? చెప్పాలి, ఫోన్ నాతో మాట్లాడుతుందా? మరి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు స్వరం వినబడుతుంది అందులో? ఎవరు మెసేజ్ పెట్టారో వాళ్ళ స్వరం వినబడుతుంది. ఇప్పుడు ఈ పరికరం పని ఏంటి? ఈ పరికరం పని ఏంటనంటే ఆయన స్వరాన్ని అక్కడి నుంచి నీ దగ్గరికి తేవడమే ఆయన యొక్క ఆ పరికరం యొక్క పని. దేవుని బిడ్డలారా ఆలోచించండి. మధ్యలో పోస్ట్ మ్యాన్ గారి యొక్క పని ఏంటి? నీ బంధువులో నీకు కావలసినటువంటి వాళ్ళు రాసినటువంటి ఉత్తరాన్ని, సమాచారాన్ని నీ దగ్గరికి చేరవేయడమే ఆయన పని. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుని సేవకుడి పని ఏంటి? స్వరం వినట్లా. దేవుని యొక్క వాక్యములో మనం చదువుకున్నప్పుడు దేవుడు ఏమంటాడు అని అంటే, నా సేవకులను, ప్రవక్తలను పెందల కాడే పంపిస్తున్నాను నేను, పెందల కాడే పంపిస్తున్నాను నేను. ఎందుకు? దేవుని యొక్క వాక్యములో ఆ మాటలు మనం చదువుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు, ఇర్మియా గ్రంథము మొట్టమొదటి అధ్యాయంలోనికి రండి. దేవుని బిడ్డలారా, వాక్యంలో దేవుడు ఏమంటాడు? ఇర్మియా గ్రంథము, దేవుని బిడ్డలారా ఆలోచించండి, 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా వాక్కు, చూసారా దేవుని బిడ్డలారా? 11వ వచనం చదవండి. మరియు
యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై. ప్రతిదాని బిళ్ళ ఆలోచించండి. ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు యెహోవా వాక్కు అంటే ఇప్పుడు ఇర్మియా గారు చెప్తున్నాడా ఇవన్నీ? అమ్మా చెప్పండి. ఇర్మియా గ్రంథంలో వ్రాసిన మాటలన్నీ ఇర్మియా గారు చెప్పారా? ఆయన సొంత లిపి అది, సొంతంగా రాసిన ఆ పుస్తకం అది. ఇర్మియా గ్రంథము నేను సొంతంగా రాసుకున్నాను, నేను ఏమనుందా బైబిల్ గ్రంథంలో? ఆయన అంటాడు ప్రతి మాటలోనే ఆయన చెప్తున్నాడు, ఇర్మియాను నాతో యెహోవా వాక్కు ఇర్మియాను నాతో మాట్లాడగా, యెహోవా వాక్కు ఇర్మియాను నాతో ఇలాగున మాట్లాడింది. ఎవరి కోసం మాట్లాడింది? ఇర్మియా కోసం మాట్లాడిందా? కాదు. ఎవరి కోసం మాట్లాడింది అంటే తన ప్రజల కోసం మాట్లాడాడు దేవుడు. తన ప్రజల కోసం మాట్లాడడం కోసం ఎక్కడో ఉన్నటువంటి ఒక సావుకుడిని ఎన్నుకుని ప్రదేశం బిడ్డలరా, ఆ సావుకుడిని ఆ ప్రాంతం నుండి ఈ స్థలానికి తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టి దేవుడు ఆ సావుకును నోట నుండట తన వాక్కులు పంపిస్తాడట. కాబట్టి నువ్వు ఏమి వినాలి ఇప్పుడు? వినాలా చూడాలా? అమ్మా చెప్పాలి. వినాలా చూడాలా? స్వరూపాన్ని కాదు చూడాల్సింది, స్వరాన్ని వినాలి. ఇప్పుడు దేవుని బిడ్డలారా మీరు బాగా గమనించాలి. స్వరాన్ని వినాలి. మీరు స్వరాన్ని వింటేనే ఆ స్వరంలో ఉండేటువంటి ఆ భావం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, ఇర్మియాకు ప్రత్యక్షమై ఇర్మియాతో మాట్లాడిందట. ఇర్మియా నువ్వు వెళ్ళి నా ప్రజలతో ఇలా మాట్లాడు, నా ప్రజలకి విషయాలన్నీ చెప్పు. దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి హెచ్కేలు ఏమంటాడు తెలుసా? అయ్యా నేను చెప్తే ఏమంటారయ్యా? దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. దేవుడు డైరెక్ట్గా రాడండి. దేవుడు తన యొక్క ఉద్దేశం అంతా బైబిల్ గ్రంథంలో రాసి ఉంచేశాడు. దాన్ని పరిశోధించి మనకి ఏం కావాలో ఎలా కావాలో అవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. దైవజనుడు ఇక్కడ నిలబడి మనకి విషయాలన్నీ బోధిస్తాడు. నువ్వు నాశనం అయిపోకూడదని, పతనం అయిపోకూడదని, పాతాళానికి పోకూడదని, నిత్య నరకంలోనికి వెళ్ళిపోకూడదని, ఏ రకంగానైనా సరే నీతో ప్రార్థన చేయించాలని, పాట పాడించాలని, చప్పట్లు కొట్టించాలని, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నిన్ను మార్చాలని, ఆఖరికి దేవుని ఉగ్రత దినమందు దేవుడు ఆ ఉగ్రత దినములో నుండి నిన్ను తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళి ఆ పరిశుద్ధ గుంపులోనికి నిన్ను చేర్చేంత వరకు కూడా పుల్లరా దైవజనుడు దేవుని చేత నిలవబడినటువంటి వాడు తన కుటుంబం ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ పిల్లరా ఇదిగో దేవుని చేత వాడబడుతూ తన స్వరాన్ని వినిపింపజేస్తాడు. పిల్లరా దైవజనుని యొక్క పని అదే. అందుకనే మీరు దేవుని స్వరాన్ని వినాలి తప్ప సావుకుడు స్వరూపాన్ని మీరు చూడకూడదు. మీరు బాగా గమనించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పాటలకు పేర్లు ఎట్టే క్రైస్తవ విశ్వాసులు చాలా మంది ఉన్నారు. మీరు బాగా గమనించండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఈ సేవకుడైతే ఎంత నల్లగున్నాడు, ఈ సేవకుడైతే ఇలాంటి మొఖం వేసుకుని చెప్తున్నాడు, ఈ సేవకుడు జుట్టేటే అంత బాగా ఇక్కడ దాకా ఎగిరిపోంది అరెకరం. అవన్నీ ఎందుకు నీకు? ఆయన్ని నీకెందుకు? సేవకుడు గుడ్డోడా, కుంటోడా, మోగోడా, శివుటోడా, నల్లోడా, తెల్లోడా, పొట్టోడా, పొడుగోడా, చిరంజీలా ఉన్నాడా, సింపంజీలా, అవన్నీ మనకెందుకు? మీరు ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? మీరు ఏం వినాలి? మీరు స్వరం వినండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా బాగున్నా బాగోకపోయినా అది దేవుని మాట. ఆ స్వరంలో వినబడే ప్రతిదీ దేవుని మాట. ఒకవేళ ఇర్మియా వాళ్ళందరికీ నచ్చకపోవచ్చు. చెప్తున్నాడు అక్కడే ఇర్మియా అన్నాడు, నేనే చెప్తే ఎవరంటారు నాయన? భక్తుడైనటువంటి మోషే కూడా అంటాడు, ప్రభా నేను నత్తోడిని కదా, నా మాట ఎవడంటాడో? నత్తోడు మాట నత్తిపోకొడిగాడు చెప్తాడు. ఇప్పుడు వాక్యమే చూడండి, అందరూ ఎలా చెప్తారో. ఒకవేళ దేవుని చూడండి, పాస్టర్ గారికి నత్తుంది అనుకోండి, ఆయనకి పెట్టే పేరు అదే మనకి. మరి నువ్వు బాగా మాట్లాడేస్తావు, బయటన పడితే నీ మాటలు అంత బాగుంటాయో, అంతే కదండి? బయటన పడతా ఉంటే నువ్వు ఎంత బాగా మాట్లాడతావో. వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా అమ్మ వింటున్నారా? భక్తుడైనటువంటి యెహెజ్కేలు స్వరం వింటున్నాడు. దేవుని బిడ్డలారా భక్తుడైనటువంటి ఇర్మియా కూడా దేవుని స్వరం వింటున్నాడు. చెప్తున్నాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని కూడా మనం చదువుకుంటే బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా ఇక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనికి మనం వద్దాం ఒక్కసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. దేవుని బిడ్డలారా ఏమని వ్రాయబడిందండి? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో యోధాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము యెహోవా మాటలాడుచున్నాడు. మీరు బాగా గమనించండి పురులరా, ఇక్కడ మీరు ఈ మాట ఆగండి, ఒకసారి వినండి. ఇప్పుడు భక్తుడైనటువంటి యెషయా గ్రంథములో వ్రాయబడినటువంటి మాటలు మీకు అర్థమవుతుందండి?
రాజులు ఏ రాజుల కాలంలోనూ చెప్పాడు. అక్కడ అంటాడు, యెషయాకు దర్శన రూపంలో ప్రత్యక్షమైన వాక్కు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? కిందన మనం చదువుకున్నాం కదా, 2వ వచనం మొదటి లైన్లో ఏమనుంది? యెహోవా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు స్వరూపం ఎవరిది? స్వరూపం ఎవరిది? ఎస్, స్వరూపం ఎవరిది? ఇప్పుడు స్వరం ఎవరిది? మాట ఎవరిది? మాట్లాడేవాడెవడో అంటే కంటికి కనిపించేవాడెవడో? యెషయా. మరి స్వరం ఎవరిది? చూసారా ప్రధానంలారా, మాటేమో దేవునిది, స్వరూపమేమో యెషయాది. స్వరూపమేమో యెషయాది, స్వరమేమో దేవునిది. పురిలరా, మీరు బాగా గమనించండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, యెషయా కాదు మాట్లాడేది. అమ్మా విన్నారా? ఇక్కడ నిలబడి మాట్లాడేది యెషయా కాదు. ఇక్కడ నిలబడేవాడు మాత్రమే యెషయా, స్వరూపం మాత్రమే యెషయా. కానీ స్వరం మాత్రం యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మీరు బాగా గమనించండి. అయితే మనకున్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, ఇవాళ ఏం చెప్పినా పాస్టర్ గారే చెప్పారు, ఏం చెప్పినా సంఘ పెద్దలే చెప్పారు, ఏం చెప్పినా ఇదిగో పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి చెప్పింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఏడ్చింది పాస్టమ్మ గారు అమ్మాయి, ప్రార్థన చేసింది పాస్టమ్మ గారు అమ్మాయి, దేవుని బిడ్డలారా ఇక్కడ నడిపించింది పాస్టమ్మ గారు, సంఘ పెద్దలు. లేదనంటే ఇవాళ వాక్యం పాస్టర్ గారు. దేవుని బిడ్డలారా, మరి నువ్వు పాస్టర్ గారినే చూసావు, పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయినే చూసావు, పాస్టర్ సంఘ పెద్దలనే చూసావు, దేవుని స్వరం వినలేదా? అది వదిలేసావు. నువ్వు వదిలేయడమే కాదండి, అనాది నుండి జరుగుతున్న కార్యక్రమాలు అయ్యి, ఆది నుండి జరుగుతున్నాయి అలాంటి పద్ధతులు. ఎలాగా? ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు నోవాహుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, విన్నారా? ఏం చెప్పాడు దేవుడు? నోవాహునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇప్పుడు నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు ఇక జలప్రళయం వచ్చేస్తుంది. అంటే భూప్రళయం, చాలా భయంకరమైనటువంటి భూప్రళయం వచ్చేస్తుంది. అమ్మ వినండి, భూప్రళయం వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఒక ఓడ కట్టు, అందరికి వెళ్ళి ఆ మాట చెప్పు. ఈ మాట ఎవరిదే అమ్మా? ఈ మాట ఎవరిదే? దేవునిది. అవునా కదా? మరి విన్నారాళ్ళు? విన్నారా? వినలేదు. దేవుని బిడ్డలారా, సత్య సౌదాలు వచ్చేసేదాకా కూడా దేవుని బిడ్డలారా నోవాహు చెప్పాడే అనుకున్నారు తప్ప ఇది దేవుని మాట అని ఒక్కడు కూడా. అంటే ఎవరిని చూశారు? ఎక్కడున్న మీరు కూడా తస్మాత్ జాగ్రత్త. యేసు ప్రభు కూడా కొత్త నిబంధనలో ఆయన ఒక మాట చెప్పాడు. ఏమనో తెలుసా? శాస్త్రులను చూడండి, పరిశీలనను చూడండి, వారు చెప్పింది చేయండి కానీ వారిని బట్టి మీరు నడవద్దని చెప్పాడు. మీరు బాగా గమనించాలి. అంటే వాక్యం ముఖ్యం, మనకి చెప్పేవాడు ముఖ్యం కాదు, వాక్యమే ముఖ్యం. దాన్ని మీరు ప్రధానంగా తీసుకోవాలి, ప్రమాణంగా తీసుకోవాలి. మీరు బాగా గమనించండి. బైబిల్ గ్రంథంలో ఒక చాలా గొప్ప ధనవంతుడు ఉన్నాడు. యేసు ప్రభు ఒక మాట చెప్తాడు కదండి, ఆయన చాలా గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు కొన్ని దినాలు ఈ భూమి మీద సుఖభోగాలు అనుభవించిన తర్వాత చనిపోయాడు. ఎవరైనా చనిపోతారు కదా, ధనవంతుడితో పాటు లాజరు కూడా. ధనవంతుడు చనిపోయాడు, బీద లాజరు చనిపోయాడు. ఇప్పుడు భూమి మీద ఇద్దరు కూడా దేవుని బిడ్డలారా ఒక ప్రాంతంలో బతికారు. కానీ ఒకవేళ వాళ్ళ బ్రతకడంలో హెచ్చు తగ్గులు, సుఖ దుఃఖాల్లో తేడాలు ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా వాళ్ళు మాత్రం బతికింది భూమి మీదే. చనిపోయిన తర్వాత పాతి పెట్టబడింది అదే భూమిలో. ఇద్దరిని కూడా దేవుని బిడ్డలారా ఆలోచించండి, పక్క పక్కనే ఒకే శ్మశాన వాటికలో ఇద్దరు మట్టిలోకి పోయారు. మీరు బాగా గమనించండి పుల్లరా. ఈయన ఫ్యూనరల్ కొంచెం కాస్ట్లీగా జరుగుంటది. ఆయన ఫ్యూనరల్ దేవుని బిడ్డలారా ఏ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి, ఏమండి శ్మశాన కార్యక్రమాలు ఉంటాయి కదా, సమాధి కార్యక్రమాలు, ఏమంటే డబ్బు ఉన్నవాడు కాబట్టి కొంచెం రిచ్గా జరుగుంటది. డబ్బు లేదు కాబట్టి ఆయన ఏదో మున్సిపాలిటీ వాళ్ళు ఏ బండిలోనే వేసుకుని పట్టుకెళ్ళి పాతి పెట్టి ఉంటారు. కానీ వెళ్ళిన ప్రదేశాలు మాత్రం వేరు వేరు. ఒకడు పైకి వెళ్ళాడు, ఒకడు కిందకి వెళ్ళాడు. మీకు అర్థమవుతుందా? ఒకడు పైకి వెళ్ళాడు, ఒకడు కిందకి వెళ్ళాడు. పైకి వెళ్ళినోడు బాగున్నాడు, హ్యాపీగా. ఇప్పుడు ఆయనకి వ్యాధులు రోగాలు ఏమీ లేవు. ఇప్పుడు కిందకి వెళ్ళినోడు మాత్రం అక్కడ భయంకరమైనటువంటి బాధను అనుభవించలేకపోతున్నాడు. భూమి మీద బతికినంత కాలం బాగా డబ్బున్న వాడేమో ఏసీలో బతికాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఇప్పుడు అక్కడ ఏసీ లేదు. చెప్పండి, ఏసీ లేదు, ఏది లేదు అక్కడ. ఏమన్నా ఉందా? ఏమీ లేదు అక్కడ. మీరు బాగా గమనిస్తే ఇప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ బగబగా మండే అగ్నిగుండమే ఉంది అక్కడ. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇక్కడ ఒక మాట గమనించండి. ఆ బాధ చూస్తున్నాడు, అనుభవించలేకపోతున్నాడు, చాలా బాధ వచ్చేస్తుంది. అప్పుడు అనుకుంటున్నాడు మనసులో, అయ్య బాబోయ్ ఇంత బాధ ఉంది ఏంటి ఇక్కడ, ఇది ఒకనాటితో తీరిపోయే బాధ, ఎన్నాళ్ళు ఉంటుందో కూడా చెప్పేది. ఇక్కడ అగ్ని ఆరదు,
పురుగు చావదు. ఇంత భయంకరమైనటువంటి బాధ ఉంది కదా, ఇప్పుడు ఈ బాధ పగోడు కూడా రాకూడదు అని చెప్పి తన మనసులో అనుకున్నాడు. ఇప్పుడు ఎలాగైనా సరే దేవుణ్ణి బతిమలాడుకుని పర్మిషన్ అడిగి, నాకింకా భూమి మీద అంతమంది అన్నదమ్ములు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను ఇక్కడికి రాకూడదని ఇక్కడ పరిస్థితి నేను కళ్ళతో చూశాను కనుక చూసినట్టుగా కళ్ళకు గట్టునట్టుగా వాళ్ళకి చెప్పొస్తాను, ఒరే బాబు దేవునిలో ఉండండిరా, నేను దేవునిలో లేక ఎలాగైపోయాను, దేవునిలో ఉన్న లాజరు పైకి వెళ్ళిపోయాడు, నేనేమో కిందకి వెళ్ళిపోయాను, మీరు ఇక్కడికి రాకండ్రా బాబు అని చెప్పి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పొస్తానని దేవుని పర్మిషన్ అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఏంటి అని అంటే, ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఇక దారి అనేది లేదు. అయితే మరి నా బ్రదర్స్ ఎట్లా రక్షించబడతారు ప్రభువా అని అడిగినప్పుడు, అప్పుడు ఆ ధనవంతుడితో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద ఏలియా లాంటి ప్రవక్తలు, మోషే లాంటి ప్రవక్తలు, దేవుని బిడ్డలారా చాలా ఎలీషా లాంటి ప్రవక్తలు భూమి మీదకి నేను పంపుతూ ఉన్నాను. వాళ్ళ మాట వింటే నా మాట విన్నట్టే. దేవునికి స్తోత్రం. వాళ్ళ మాట వింటే నా మాట విన్నట్టే. కాబట్టి నేను వాళ్ళను పంపుతా ఉన్నాను. నీ తమ్ముళ్ళు ఇక్కడికి రావాలా రాకూడదా అనేటువంటిది వాళ్ళ మాటను బట్టి ఉంటుంది. వినినవాడు రక్షించబడతాడు, నిశ్చయముగా బ్రతుకుతాడు. వినని వానికి శిక్ష. అర్థమైందా? వినిన వానికి రక్షణ, వినని వానికి శిక్ష. ఇలాగును దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. దేవుని అంటే ఇక్కడ దేవుడు డైరెక్ట్గా వచ్చి మనతో మాట్లాడట్లా. ఒక సావుకుని ఇక్కడ నియమించి ఒక స్వరూపాన్ని ఇక్కడ పెట్టి ఆ స్వరూపంలో ఒక స్వరము పెట్టి ఆ స్వరంలో నుండి మాట్లాడుతున్నాడు. అందుకనే దేవుడు నేరుగా మనతో మాట్లాడతలేదు. దేవుని బిడ్డలారా, కొంతమంది వాక్యం విన్న తర్వాత అంటాడు, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది ఇవాళ. కొంతమంది ఎక్కువ మంది అంటారు, దేవుని బిడ్డలారా ఇవాళ పాస్టర్ గారు ఇటు అలా చెప్పేశారు అని పాస్టర్ గారి గురించి మాట్లాడతారు ఈవేళ. మరి నువ్వు ఎవరి గురించి మాట్లాడతావు? పాస్టర్ గారు స్వరూపం గురించా, దేవుని స్వరం గురించా? నువ్వు పట్టించుకోవాల్సింది ఏది? నువ్వు మాట్లాడుకోవాల్సింది ఏది? నీ మనసులో ఉండాల్సింది ఏది? వాక్యములు అందుకే నేను చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. ఒకవేళ లేదు, నువ్వు పాస్టర్ గారి వైపు, పెద్దల వైపు, ఇక్కడ ఎవరైతే నుంచొని చెప్తున్నారో వాళ్ళ వైపు నువ్వు చూస్తే కనుక ఖచ్చితంగా నిశ్చయముగా దేవుని బిడ్డలారా దేవుని స్వరం నీ లోనికి వెళ్ళదు. దేవుడు నీతో మాట్లాడినట్టు నీకు అనిపించదు. ఆ ఫీల్ నీకు రాదు. అలా ఫీల్ అవ్వవు నువ్వు. వాక్యముల ఆఖరికి ఒక మాట చెప్తున్నాడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఏమంటాడో అది చదివిన తర్వాత చాలా మార్లు చదివాం, కానీ వేళ చదివితే ఇంకొంచెం బాగుంటుంది. ఆ మాట చదవండి పురులరా. చూడండి బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం, మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని కూడా నిరాకరించును అని చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. అమ్మ ప్రార్థన చేద్దాం అన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసావు అనుకో, నా మాట అన్నట్ట, నువ్వు ఆరాధించే నీ దేవుని మాట అన్నట్ట. ఇప్పుడు నా మాట అంటావా, దేవుని మాట అంటావా? ఈ రోజున మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఎవరు నిలవబడి చెప్పినా దేవుని మాట. అందుకనే ఆ స్వరం వినే అనుభవంలోనికి రావాలి. అంతే తప్ప స్వరూపాన్ని చూసే దేవుని బిడ్డలారా ఆ అనుభవంలోనే ఉండిపోతే నువ్వు ఇంకా దేవునితో అనుసంధానం చేయబడలా. దేవునితో నీ అనుబంధం అంత స్ట్రాంగ్గా ఏమీ లేదు. నువ్వు చెప్పేవాడిని చూస్తున్నావు తప్ప దేవుని స్వరాన్ని వినలేకపోతున్నావు. అందుకని దేవుని యొక్క వాక్యంలో దేవుడు అంటున్నాడు బైబిల్ గ్రంథంలో, వాళ్ళు వినుట మట్టుకు విందురు కానీ వాళ్ళ హృదయం చాలా దూరంగా ఉంది. కారణం ఏంటి? స్వరూపాన్ని చూస్తున్నారు అంతే తప్ప స్వరాన్ని వినట్లా. నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటాయి అని చెప్పాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని స్వరం వినే వ్యక్తివో, స్వరూపాన్ని చూసే వ్యక్తివో ఒకసారి నిన్ను నువ్వే పరిశీలన చేసుకో. ఒకనాడు యేసు ప్రభు ఆయన దేవదూతలతో సహా ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు. అది మహా ఉగ్రత దినం. దేవునిలో లేని వాళ్ళకి, దేవునిలో ఉన్న వాళ్ళకి మహాపండుగ దినం. దేవుని బిడ్డలారా, నువ్వు పండుగలో ఉంటావో ఉగ్రతలో ఉంటావో ఇప్పుడు నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు స్వరాన్ని వినే వ్యక్తివైతే గనక దేవుడు కడబోర స్వరం వినగానే నువ్వు అలర్ట్ అయిపోతావు. దేవుని బిడ్డలారా, లేచి సిద్ధపడతావు. ఒకవేళ లేదు అని అనుకుంటే గనక ఇదిగో నువ్వు స్వరూపాన్ని చూసే వ్యక్తివైతే ఖచ్చితంగా నిశ్చయంగా విన్నాడబడతావు. బైబిల్ గ్రంథంలో దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటనంటే, దేవుడు తన సేవకుడిని పెందలకాడే పంపించాడు. తన సేవకుడు
సేవకుడికి దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు. అందుకనే అన్ని విడిచిపెట్టి తన సేవకుడు ప్రభు కొరకు బ్రతకడానికి ప్రాంతానికి వచ్చాడు. ఇప్పుడు ఈ సేవకుడు చేసే పని ఏంటి అంటే కేవలం ప్రభు మాటలు మీ వద్దకు చేరవేయటమే పని. ఇప్పుడు వినాలా లేదా, లోపడాలా లేదా, ఆయన మాటకు మీరు విధేయత కలిగిన వారే రక్షణలోనికి వెళ్ళాలా, పాతాళంలోనికి వెళ్ళాలా, నిర్ణయం తీసుకోవాల్సినటువంటిది మీకే. పోస్ట్ మ్యాన్గా ఇదిగో మీకు ఉత్తరం అందవేసాను దేవుని బిడ్డలారా, అందులో ఉన్న సమాచారాన్ని విని రక్షించబడాలో లేదనంటే చేతులారా అది పాడేసుకుని దేవుని బిడ్డలారా నిత్య నరకానికి వెళ్ళాలో, ఆ లెటర్ మీ చేతిలో ఉంది కనుక చదివి బాగుపడాలో లేదనంటే అది పక్కన పాడేసి నాశనం అయిపోవాలి. అది మీ చేతిలో ఉంది. వాక్యంలో దేవుడు చెప్పాడు, మీ ముందే ఉంది, ఎంచుకునేది మాత్రం నువ్వే, తుది నిర్ణయం నువ్వే తీసుకోవాలని చెప్పాడు. మరేం చేద్దాం ఆలోచించేయమని ప్రభు నామన ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అయ్యా, ఇక నుండైనా నేను నీ స్వరాన్ని వింటాను, నీ మాటకు లోబడతాను, నీ మాటల ప్రకారంగా నేను జీవిస్తాను, అనుదినము కూడా నువ్వు నాతో మాట్లాడు అని అంటావా? ఖచ్చితంగా దేవుని స్వరాన్ని వింటాను అని అంటే ఆయన ఏదో ఒక రూపంలో దేవుడు తన స్వరూపాన్ని స్వరాన్ని నీకు వినిపింపజేస్తూ ఉంటాడు. మరి వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రెండు మోకరించి ప్రభు పాదముల చెంత ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా దేవుని బిడ్డలారా ఆయన శరీర రక్త మాంసాలకు సిద్ధపడదాం. వాక్యంలో దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నీ మాట వింటే నా మాట విన్నట్టే, నిన్ను అంగీకరిస్తే నన్ను అంగీకరించినట్టే, నన్ను అంగీకరిస్తే నా తండ్రిని కూడా అంగీకరించినట్టే. ఒకవేళ ఒక సావుకుని కనుక మనం తిరస్కరిస్తే దేవుణ్ణి తిరస్కరించినట్టే, తండ్రిని కూడా తిరస్కరించినట్టే. ఆయన వాక్యాన్ని వద్దు అని అనుకుంటే దేవుని స్వరాన్ని నువ్వు తోసేసినట్టే. కాబట్టి నీ ముందు దేవుడిని ఆయన స్వరాన్ని ఉంచాడు. మరి నువ్వేం చేయాలో ఆలోచన చేసుకోమని ప్రభు నామన ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన చేసే సమయం. అయ్యా, నాలో అవిధేయత ఏదైనా ఉందా నా యొద్ద నుండి తొలగించు బాబు. విధేయునిగా నన్ను మార్చు, విధేయురాలుగా నన్ను మార్చు. అయ్యా, నాలో ఉన్నటువంటి ప్రతి పొరపాటు నా యొద్ద నుండి తొలగించు, నాలో ఉన్న ప్రతి పాపము నా యొద్ద నుండి దూరపరచు, నాలో ఉండేటువంటి ప్రతి అవిధేయత నా యొద్ద నుండి తీసివేయను. అయ్యా, ఇదిగో నీ స్వరాన్ని వినే వ్యక్తిగా నేను ఉండడం కొరకు సహాయము దయచే ప్రభు అని ప్రభు మందిరములో ప్రార్థన చేసి ప్రభు సన్నిధానంలో మనం అందరూ కూడా ప్రభు యొక్క బల కొరకు సిద్ధపడదాం. ఎలుగెత్తి గొంతెత్తి ప్రార్థన చేయండి. అయ్యా, నీ స్వరం వినే ఆ ఆత్మీయ అనుభవంలోనికి నన్ను నడిపించని మనసారా నోరారా అడగండి, పుల్లరా అడగండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు విన మా తండ్రి మీకు విన్నాను బాబు, మీరు మేడల పారమైన కృప చూపెట్టారు. అయ్యా, ఇదిగో ఈ దినమందునైనా హెచ్కేలులో నుండి ఆయన ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము నేను వింటిని అన్నా. బాబు, నువ్వు మాట్లాడుతున్నా కానీ నీ స్వరం మేము వినలేకపోతున్నావు. అలాంటి ఆత్మీయ అనుభవంలోనికి మేము రాలేకపోతావు. అయా, స్వరూపం ఒక సావుకుడిదైన స్వరం మాత్రం నీదే, ఆ మాట నీదే, ఆ వాక్కులన్నీ నీవే కనుక ప్రతి బిడ్డ ఆ విషయాన్ని అంగీకరించి, అయ్యా, నేను చూడాల్సింది స్వరం ఆ స్వరూపము కాదని, వినాల్సింది దేవుని స్వరమని, ఆయన మాటలని, ఆ మాటల్లో ఉండే భావం నేను గ్రహించుకొని ఆ మాటల ప్రకారంగా నేను బ్రతకాలని ప్రతి ఒక్క బిడ్డ నిర్ణయించుకోవడానికంటే మనసు ప్రతి బిడ్డకి దయచేయమని. అయా, నీ యొక్క శరీర రక్త మాంసాలు ఎదుకు రావడానికి మా అందరినీ సిద్ధపరిచి, మాలో ఒకవేళ అయోగ్యత ఏదైనా ఉంటే ఇప్పుడే యేసు నామములు తొలగించి యోగ్యులుగా మార్చి మా అందరినీ నైనా నీ బల కొరకు ఆయత్తపరచమని. ఎవరైతే ఇంకా నీ బలకు దూరంగా ఉన్నారో వారు పశ్చాత్తాప హృదయముతో ముందుకొచ్చి, అయా, వారు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొంది ఇదే రక్షణ దినమంది, నేడే నాయన ఇదిగో నువ్వు మాట్లాడావు గనక నేడే రక్షణ దినమని, ప్రభా ఇదిగో ఇదే నాయన అనుకూలమైన సమయమని బిడ్డలు ఆలోచించుకోవడానికి కృప చూపెట్టి మహిమ తెచ్చుకోమని మా అందరిని మీ చేతులకు అప్పగించుకోవచ్చు. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి.